అనుకున్నంతనే అన్నీ అయిపోవు. కోరినంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు. అందుకోసం ఎంతో శ్రమించాలి. ఓపిగ్గా కష్ట నష్టాలకు ఎదురీదాలి. చిన్న మొక్క ఎన్నో ఏళ్లు పెరిగి మహావృక్షమై చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే. ఓర్పు వహిస్తేనే అనుకున్నది సాధించగలం. ముందుగా మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి. మన జీవితానికి మనమే శిల్పి. ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే అపురూపమైన విగ్రహంగా మారగలం. రాముడు, కృష్ణుడు సైతం కష్టాలను ఓర్చుకొని అవతార పురుషులుగా ఖ్యాతి పొందారు. దేవుడి మెడలో హారంగా మారాలంటే గుండెల్లో గుచ్చే సూది బాధను పువ్వులు తట్టుకోవాలి. ఏది సాధించాలన్న సంకల్ప బలంతో బాధలు, అపజయాలను ఎదిరించక తప్పదు. వేలసార్లు వైఫల్యం వెక్కిరించిన వెనక్కి తగ్గలేదు కాబట్టే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును తయారు చేశాడు. ప్రపంచానికి వెలుగులు పంచి కీర్తిని సంపాదించుకున్నాడు. వైకల్యం ఉందని చింతిస్తూ కూర్చోకుండా పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమా సిన్హా గుండె నిబ్బరం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడితేనే విజయ తీరాలకు చేరగలం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. దాన్ని గుర్తించి మెరుగుపెడితే ఉన్నత శిఖరాలు చేరవచ్చు. సముద్రాన్ని దాటే ప్రతిభ తనలో ఉందని వానర వీరులు చెప్పే వరకు హనుమంతుడికి తెలియదు. తనలోని లోటుపాట్లను గుర్తించి సరైన దిశానిర్దేశం చేయగల గురువులు, స్నేహితులను మనిషి సంపాదించుకోవాలి. అప్పుడు విజయానికి మార్గం మరింత స్పష్టమవుతుంది. బ్రతుక్కి అసలైన అర్థం తెలిసి వస్తుంది. జీవితానికి మించిన గ్రంథం లేదు, అనుభవానికి మించిన పాఠం లేదు అంటారు స్వామి వివేకానంద. జీవిత పదంలో ప్రతి అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాలి. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక సాధనలో దీక్ష ప్రారంభించగానే దైవానికి చేరువ కావడం సాధ్యం కాదు. ముందుగా భగవంతుని పట్ల మనసును పూర్తిగా లగ్నం చేయాలి. మన భారాన్ని ఆయన చూసుకుంటాడన్న నమ్మకాన్ని అనువనువు నింపుకోవాలి. అప్పుడు అవసరమైన భయాలు, ఆందోళనలు తొలగి మనసు తేలికవుతుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు కలలు నెరవేరాలంటే ఏకాగ్రత, నైపుణ్యం, ఆచరణ అవసరం. లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. కొండలు, లోయలు దాటి సుదీర్ఘంగా ప్రవహిస్తూ లక్షల ఎకరాల సస్యశ్యామలం చేసే నదిని ఆదర్శంగా తీసుకోమని ముందుకు సాగాలని ఆయన హితబోధ చేశారు. బలహీనమైన ఆలోచనలు, మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి. విజయానికి పొంగిపోకుండా, అపజయాలకి కుంగిపోకుండా స్థితప్రజ్ఞతో లక్ష్యాన్ని చేరాలి. కొంత మెరుగైన స్థితికి చేరాక నా ఇల్లు, నా కుటుంబం అంటూ గిరిగీసుకుని కూర్చోవడం సరికాదు. చేతనైనంతలో నలుగురికి సహాయం చేయటంలో ఉండే ఆనందం వెలకట్టలేనిది. అది ఆచరణలో పెట్టినప్పుడు జీవితానికి పరమార్థం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్.